చాలామంది ఆల్కహాల్ తీసుకుంటే అంగం గట్టిపడుతుంది అనుకుంటారు. షేక్స్పియరు చాలా సంవత్సరాల క్రితమే రాశారు, ఇట్ ఇంక్రీజెస్ ది డిజైర్ అండ్ టేక్స్ అవే ది పర్ఫార్మెన్స్ అని. సో ఆల్కహాల్ వల్ల కోరిక పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అయితే అకేషనల్గా తీసుకునే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఫ్రీక్వెంట్గా ఆల్కహాల్ తీసుకుంటే, రెగ్యులర్గా తీసుకుంటే లివర్ నుంచి రావాల్సినటువంటి హార్మోన్స్, ఎంజైమ్స్ అవన్నీ డిస్టర్బ్ అయిపోయి వాళ్లకు పర్ఫార్మెన్స్ పోతుంది. ఇకపోతే మనం న్యూస్ పేపర్లో చదివినప్పుడు కానీ, న్యూస్ వింటున్నప్పుడు కానీ, ఏదైనా క్రైమ్ చేసే ముందు వాడు ఆల్కహాల్ తీసుకొని క్రైమ్ చేశాడు అని చెప్తారు. సో ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు భయం పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మర్డర్ చేసే ముందు పోలీసుల భయం కానీ, జైలుకి వెళ్తామేమో, పట్టుబడతామేమో ఇట్లాంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకోసమని వాళ్ళు ఆల్కహాల్ తాగి మర్డర్ కానీ, రేప్ కానీ చేస్తారు. నిజానికి పార్ట్నర్తో శృంగారం చేసినప్పుడు యు ఆర్ నాట్ డూయింగ్ రేప్, యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ క్రైమ్. కనుక మీరు నిశ్చింతగా ఆ క్రైమ్ లెవెల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన పని లేదు. ఇట్స్ ఏ హ్యాపీనెస్. నిజానికి బాగా ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్లకు ఆలోచన పద్ధతులు కానీ, కంట్రోల్ టంగ్ మీద కానీ, బిహేవియర్లో కానీ తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన ఒక కపుల్ ఫస్ట్ నైట్లో అతను శృంగారం చేయలేకపోయాడు. ఆ అమ్మాయిని బాగా తాగాడు, ఇలా వేసి గోడ కొడితే ఒక చుక్క రక్తం రాలేదు, కానీ ఇంటర్క్రేనియల్ హెమరేజ్ అంటారు, తల లోపల బ్లీడింగ్ అయిపోయి అమ్మాయి చనిపోయింది అదే నోట్. కనుక ఆల్కహాల్ అనేది మంచిది కాదు, బట్ కొద్దిపాటు తీసుకుంటే పెద్ద నష్టమేం లేదు. విపరీతంగా తాగొద్దు. కొద్దిమందికి వ్యాగ్రా లాంటి ట్యాబ్లెట్ వేసుకొని తర్వాత ఆల్కహాల్ తాగడం మంచిదేనా కాదా అనే డౌట్స్ ఉండొచ్చు. వాళ్ళ కోసం ఏం చెప్తానంటే, మీరు రెగ్యులర్గా రోజు తీసుకునే ఆల్కహాల్ కన్నా 50% తక్కువ తీసుకోండి. రోజు 90 ml తీసుకుంటే ఈరోజు ట్యాబ్లెట్లు వేసుకున్న రోజు 30 నుంచి 40 ml తీసుకోండి, తక్కువ తీసుకోండి, 50% తగ్గించుకోండి. దానివల్ల మీకు ఆల్కహాల్ నుంచి రావాల్సినటువంటి ప్రెషరు ప్లస్ వ్యాగ్రా లాంటి ట్యాబ్లెట్ నుంచి రావాల్సిన ప్రెషరు ఉంటుంది. అలా కాకుండా రెగ్యులర్గా తీసుకున్నంతే 90 ml అదే ఇంకా ఎక్కువ కానీ హాఫ్ బాటిలో 1 బాటిలో ప్లస్ వ్యాగ్రా వేసుకుంటే ఒక్కొక్కసారి యాక్షన్ రాకపోవచ్చు. కనుక అవి రెండు మిక్స్ చేయకూడదు. ఒకవేళ చేయాల్సి వస్తే ఎంత తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోగలిగితే అంత తక్కువలో తీసుకోండి. ఆల్కహాల్ ఎప్పుడు కూడా సడన్గా మానేయొద్దు. ఒకవేళ రెగ్యులర్గా తీసుకునే అలవాటు ఉంటే సడన్గా మానేయొద్దు. డాక్టర్లను సంప్రదించి డాక్టర్ల సలహా మేరకు దాన్ని తగ్గించుకోవాలి. సడన్గా మారినప్పుడు విపరీతమైన స్ట్రెస్ వచ్చేసి ఒక్కొక్కసారి డెత్స్ కూడా అవుతాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ మొదలవుతుంది. సమ్మర్లో మీరు ఆల్కహాల్ మానేద్దాం అనుకునే ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. ఫార్చునేట్లీ అయ్యప్ప స్వాములది జనవరి కల్లా అయిపోయింది. కనుక యూజువల్గా ఈ అయ్యప్ప స్వాములు 40 days దాకా ఆల్కహాల్ తాగరు. వాళ్ళు ఎంత దీక్షలో ఉంటారంటే ఆ 40 days తాగరు. కనుక వచ్చేటప్పుడు విపరీతంగా తాగి కొండ నుంచి ఇంటికి వచ్చేసరి లోపల మాత్రం భలే తాగుతారు. కనుక ఏదైనా కొద్దిపాటి కంట్రోల్లో తీసుకున్నప్పుడు లైఫ్ విల్ బీ హ్యాపీ. మన ఒక్కళ్ళమే హ్యాపీ కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచే ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత తక్కువ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేద్దాం. విధి లేని పరిస్థితులు లేదా అవసరానికి ఉంటే కూడా కొద్దిపాటి ఆల్కహాల్ని ఎంజాయ్ చేయడం నేర్చుకుందాం. బాగా ఎక్కువ తాగితే ఊరికే పడుకొని పోతారు, దాని ఎంజాయ్మెంట్ కూడా ఉండదు. కనుక కొద్దిగా తీసుకున్నప్పుడే దాంట్లో ఉన్న కిక్ అంతా ఉంటుంది. కాకపోతే ఇందాకనే మనం చెప్పాం, ట్యాబ్లెట్స్ డోసు తగ్గించక్కర్లేదు, పెంచక్కర్లేదు. ఒకవేళ ఆల్కహాల్ తీసుకుంటే ఇన్ జనరల్గా ఆల్కహాల్ డోసు మాత్రమే తగ్గించుకోవాలి. ట్యాబ్లెట్స్ రొటీన్ డోసుగానే ఎప్పుడు వేసుకున్నట్టే వేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది ట్యాబ్లెట్స్ కానీ ఆల్కహాల్ కానీ మనం అన్నం తిన్న తర్వాత తాగితే అవి లోపలికి ఎక్కవు. తిన్న తర్వాత విస్కీ తాగితే చాలామందికి కిక్ రాదు, అదే తినకముందు తాగితే కిక్ వస్తుంది. అందుకని ఈ ట్యాబ్లెట్స్ కూడా విస్కీ లాగానే తినకముందే వేసుకోండి. మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ తినకముందే వేసుకోవాలి. ఏదో కొద్దిపాటి ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, ఆస్పిరిన్ ఇట్లాంటివి మాత్రమే తిన్నాక వేసుకోవాలి. కనుక తినకముందు వేసుకోవడానికి ట్రై చేయండి. బై ఛాన్స్ దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తిన్న తర్వాత వేసుకోండి. బట్ 99.9% మందులన్నీ కూడా ఎంటీ స్టమక్లోనే వేసుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు ఆస్పిరిన్, ఐరన్, షుగర్ ట్యాబ్లెట్స్ ఇవి మాత్రం తిన్న తర్వాత వేసుకోవాలి.